బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చుట్టే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మసలుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం రిపోర్ట్ హీట్, ఇంకోవైపు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీట్ అవ్వడం, ఇటు వర్షాలు అటు యూరియా ఎఫెక్ట్, మరోవైపు బీసీ కోటా ఫైట్, లోకల్ వార్ ముందు అసెంబ్లీ వార్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఇంత కీలక పరిణామాలు సంతరించుకున్న ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ సైలెన్స్ దేనికి సంకేతం? కేటీఆర్ను భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా తీర్చిదిద్దాలనే యోచనే కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసిందా, లేక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేతిలో అవమానాల పాలవడం ఎందుకు అనే వాదనల నడుమ ఎందుకు ఈ రాద్ధాంత రాజకీయాలని ఆగిపోతున్నారా? అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ వీడని పరిస్థితులు ఎందుకు? కేసీఆర్ రాజకీయ జీవితం అంతా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం చుట్టూనే తిరిగింది. తెలంగాణ కోసం విద్యార్థులతో పాటు కలిసి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా ఆయన ఒకటే నిర్ణయాధికారి అన్న ఇమేజ్ కొనసాగింది. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారన్న సందేహం వస్తుంది. ఫామ్ హౌస్లోనే పరిమితమై పబ్లిక్లోకి రావడం తగ్గించడం, ఇది ఆరోగ్య కారణమా లేక పొలిటికల్ స్ట్రాటజీనా? ముఖ్యంగా కాళేశ్వరం అఫైర్, ఫెర్టిలైజర్ షార్టేజ్, రైతుల అసంతృప్తి, బీసీ రిజర్వేషన్ల అంశాలపై ఆయన మౌనం ప్రజల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. ఇక మరోవైపు కేసీఆర్ వారసత్వం ఎవరికి అన్నది కూడా ఇప్పుడు ప్రధాన డిబేట్ అవుతుంది. పార్టీ తాలూకు నిర్ణయాలు ఎక్కువగా కేటీఆర్ చేతుల్లోకి వెళ్తుండడమే దీనికి కారణం. కేటీఆర్ ముందుకు రావడమే కాదు, భవిష్యత్తు బీఆర్ఎస్ అధినేతగా రూపుదిద్దుకునేలా కేసీఆర్ సైలెంట్గా మారారనే ప్రచారం ఊపందుకుంటుంది. కానీ దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నేతల్లో అసంతృప్తి లేదనేలా లేదు. పాత గార్డు ఒకవైపు, కొత్త జనరేషన్ మరోవైపు లాగుతుంటే ఫలితం పార్టీని ఎటు నడిపిస్తుందన్నది ఇప్పుడు క్లిష్ట సమీకరణంగా మారింది. ఇంకా కాంగ్రెస్ నుంచి వచ్చిన సవాళ్లు కూడా కేసీఆర్ను ఆలోచనల్లో పడేశాయి. రేవంత్ రెడ్డి ప్రతి విషయాన్ని కేసీఆర్పై నేరుగా విసురుతున్న దాడులు, కాళేశ్వరం అంశంలో బీజేపీతో కలిసి ప్రెజర్ పెంచడం, ఇవన్నీ ఆయనను పబ్లిక్గా రాకుండా నిరోధిస్తున్నాయా? ఓవైపు అవమానాల పాలవడం, మరోవైపు సీనియర్లలో నమ్మకం తగ్గిపోవడం, ఇవన్నీ కలిసి కేసీఆర్ను ఫామ్ హౌస్లోనే పరిమితం చేశాయన్న అభిప్రాయం విస్తరిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఎగిసిపడుతుంది. రైతు సమస్యలు, ఉద్యోగ సమస్యలు, బీసీ రిజర్వేషన్ వివాదం, కాళేశ్వరం రిపోర్టు, ఇవన్నీ ఒక్కోటి పొలిటికల్ బాంబుల్లా మారాయి. ఈ అన్ని అంశాల మధ్య కేసీఆర్ మౌనం ఆ బాంబులనే డైరెక్ట్గా బీఆర్ఎస్ భవిష్యత్తుపై పేల్చే పరిస్థితులు సృష్టిస్తున్నాయా? అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి షాక్ నుంచి ఇప్పటికీ ఆయన బయటకు రాలేదా, లేక రాబోయే లోకల్ బాడీ ఎన్నికల కోసమే బలమైన వ్యూహరచనలో ఉన్నారా? మొత్తానికి ఒకప్పుడు తెలంగాణ పాలిటిక్స్కి సింబల్గా నిలిచిన కేసీఆర్ ఇప్పుడు రహస్యంగా మారిపోతున్నారు. పబ్లిక్లోకి రావడం తగ్గించుకోవడం, మీడియా ఎక్స్పోజర్ తగ్గించడం, పార్టీ నిర్ణయాల్లో సైలెంట్గా ఉండడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తే ఆయన కొత్త ప్లాన్లో ఉన్నారనే అనిపిస్తుంది. కానీ ఆ ప్లాన్ పార్టీని గెలిపించేలా ఉంటుందా, లేక మరోసారి కూలదోసేలా మారుతుందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఇదే అంశంపై మనతో డిస్కషన్ చేయడానికి బీఆర్ఎస్ లీడర్ పోలపల్లి రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇంకా
వెంకట్ గారు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ ఆయన కూడా ఉన్నారు. సార్ వెంకట్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సో ముందుగా రామూర్తి గారు, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఉద్యమాలు, ఆయన అగ్రెసివ్నెస్, ఆయన మాటలకి అలవాటు పడిన జనం కేసీఆర్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు ప్రతి విషయంలో కూడా? 14-15 ఏళ్ళు అయితే పోరాటం చేసినాము, తెలంగాణ సాధించినాం. దాని తర్వాత 9.5 ఏళ్ళు అయితే సుభిక్షంగా పాలన అందించినాం. ఇప్పుడు వాస్తవంగా జనాలు మిస్ అవుతున్నారు అన్నది వాస్తవంగా నువ్వు చెప్పిన మాటల్లో అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వినబడుతుంది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకులు ఏదైతే హోదాలో ఉన్నారో ఆ హోదాకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే విదేశీ ప్రయాణాలకు అదే విధంగా విదేశీ ఆటలకు ఏదైతే క్రికెట్ టీం ఏదైతే సెలెక్షన్ ఉంటుందో టీమిండియాది, ఏదైతే బంగ్లాదేశ్ కానీ కెన్యా కానీ ఇతర దేశాలకు ఒక టీం ఉంటుంది, అదే విధంగా బలమైన జట్టు ఏదైతే బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు వేరే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బలమైన జట్టు లేదు కాబట్టి కేసీఆర్ గారు వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే వీళ్ళకి ఇద్దరికి హరీష్ రావు గారు కేటీఆర్ గారే బాగా ఎక్కువ, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళే ఎక్కువ అని చెప్తున్నా. కేసీఆర్ గారు వాస్తవంగా రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటారు. నేను కూడా పలు సందర్భాల్లో పలు వేదికల దగ్గర అడిగినప్పుడు కూడా ఏగా రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ గారు కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు, ఆయన ఒక ఫాల్ట్ గాడని కూడా వాస్తవంగా జనాలు అంటున్నారు, నేను కాదు, వాస్తవంగా జనాల మాట. అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే కొట్లాడింది కూడా నీళ్లు, నిధులు, నియామకాల మీద కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసింది అన్నది చిన్నగా 2 అంశాల్లో చెప్తాను. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి ఏదైతే నీళ్ల విషయంలో ఏదైతే మిషన్ భగీరథ ఏదైతే తీసుకొచ్చి మొత్తం ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చింది, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి, ఎందుకంటే ఇప్పుడు 2000 ఇది ఆర్బీఐ లెక్క చెప్తాను నేను, ఎందుకంటే ఉత్త ఫాల్తు ముచ్చట్లు చెప్పాను. ఏదైతే ఆర్బీఐ లెక్క 2014-15లో 1.31 కోట్ల ఎకరాల పంట సాగు అయ్యేది, 1.31 కోట్లు. అదే విధంగా 2022-23 అప్పటికి మేము చేసింది ఏంటంటే 2.29 కోట్లు, అంటే దాదాపు ట్రిపుల్ చేసినాం. అదే విధంగా ఆర్బీఐ ప్రకారం నీటి పారకం 9 ఏళ్లలో 156% పెంచినాం. అంటే నీళ్ల మీద ఎంత ఘోరంగా పనిచేసినాం అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే 156% ఉత్తముచ్చిన కాదండి. 2014-15 రాష్ట్రం వచ్చినాం 62.49 లక్షల ఎకరాలకు మాత్రమే ఏదైతే నీటి పారకం ఉండేది. దాని తర్వాత 2022-23 159.97 తీసుకొచ్చినామండి. అంటే కొత్తగా 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. ఇది ఘనత. నీళ్ల విషయం, నిధుల విషయంలో 2014 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,104 ఉండేది, దాన్ని 3,47,299 తీసుకొచ్చినాం. అంటే ఏ విధంగా ఎంత గొప్పగా పనిచేసినాం, ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టామన్నది రాష్ట్ర వ్యాప్తంగా. అదే విధంగా ఉద్యోగాల విషయం ఏదైతే 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో ఎవరు ఇవ్వనంత ఎక్కువ ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఎందుకంటే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది మేము ఉన్నప్పుడు 2,32,308 ఉద్యోగాలు. అదే విధంగా మేము నోటిఫికేషన్ చేసినాం 2,02,735 ఉద్యోగాలు. అదే విధంగా పూర్తి చేసినాయి, అంటే ఉద్యోగాలు ఇచ్చినాయి 1,60,083 ఉద్యోగాలు. అదే విధంగా ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా వీళ్ళ లెక్కలు వేసుకున్నారు, అవి 50,000 ఉద్యోగాలు అంటారు, ఒకసారి 60,000 ఉద్యోగాలు అంటారు. అవి 42,652 ఉద్యోగాలు పెండింగ్ లో ఉండే, వివిధ కేసుల వల్ల లేకపోతే వివిధ కారణాల వల్ల రిజల్ట్ పెండింగ్ లో ఉండే. అదే విధంగా ప్రైవేట్ రంగం గత 9.5 ఏళ్లలో 23 లక్షల ఉద్యోగాలు అందించింది. లెక్కలతో సహా చెప్పమంటే చెప్తా. మొత్తం ప్రభుత్వ అదే విధంగా ప్రైవేటు ఉద్యోగాలు 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైతే ఉన్నదంటే మా ప్రభుత్వం. అదే విధంగా నీళ్ల విషయంలో కూడా వీళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారంటే ఇక అది తర్వాత మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మాట్లాడదు. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా అన్నది కాదండి. ఈ ఏదైతే బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ అవుతున్నది, ఆ మీటింగ్ లో తను ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడో, ఏ విధంగా ఇప్పుడు నీటి విషయంలో కూడా ఏదైతే కాళేశ్వరం విషయంలో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నాడో, నేనేమంటున్నా అంటే పాములు పట్టేటోడు ఏదైతే పాము కాటికే గురై చచ్చిందో అనేది చాలా సందర్భాల్లో మనం పలు సందర్భాల్లో చూసినాం. అదే విధంగా కాళేశ్వరం మీద ఏదైతే విష ప్రచారం చేసేటోడు కూడా అదే విషయానికి కాలి బూడిదవ్వడం ఖాయం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఈయన ప్రచారం చేసిన అన్ని అబద్ధాలని తెలిసిపోయింది. ఎందుకంటే గతంలో చూసుకుందాం, ఎందుకంటే ఈయన చంద్రబాబుతో ఒప్పందాలు చేసుకొని పోయిన వానాకాలంలో నీళ్ళను 32 రోజులు దేవాదాయ ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 కోట్లు వేయాలి, ఇవ్వకుండా నోన్లీ, ఎందుకంటే వాస్తవంగా ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నా కూడా ఇవ్వకుండా 32 రోజులు నీళ్ళు వదిలిపెట్టింది కిందికి. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ పోవాలి, నేను నిమ్మలంగా మీరు ఎంత వాడుకుంటారో వాడుకోండి, దాన్ని వాడుకున్న తర్వాత మనం మామూలుగా పొలంలో అయితే పక్క పొలానికి వాటర్ ఇవ్వాల్సిన సందర్భంలో మనం వానికి బాగా వారికి దగ్గరైనప్పుడు వానికి మొదటి మనం తర్వాత వాడుకుందాం అన్నట్టు. వాస్తవంగా దగ్గర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈయన తెలంగాణ ద్రోహం కోసమే పనిచేసింది కాబట్టి. అయితే రామూర్తి గారు ఓకే అండి, మీరు చెప్పింది కరెక్టే. ఏదైతే తెలంగాణ వచ్చాక నీటికి సంబంధించి చాలా శ్రద్ధ తీసుకోవడం, పలు ప్రాజెక్టులు కట్టడం చూసాము. ఏదైతే తెలంగాణ జీడిపికి సంబంధించి కూడా
వాస్తవం ఉంది. కాకపోతే మీరు అన్నారు ఇందాక బంగ్లాదేశ్తో ఇండియా ఎందుకు అంత స్ట్రెయిన్ అవ్వడము, బంగ్లాదేశ్ ఈజీ టార్గెట్ కెన్యా కూడా క్రికెట్కి సంబంధించి మాట్లాడారు. కానీ ఆ కెన్యానే మిమ్మల్ని ఓడించేసింది. కెన్యానే ఇండియాని ఓడించినప్పుడు ఆ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇండియన్ టీం కూడా. అలాగే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ఓడించింది చిన్న జట్టు అని మీరు ఫీల్ అయినప్పుడు. మా క్యాప్టెన్ బలమైనోడు, సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరైతున్నా కేసీఆర్ గారు, ఏ జట్టును పంపితే ఆ జట్టు ఆడుతున్నది, 100% బాగా ఆడుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో 2-3 అసెంబ్లీలో కూడా మనం బాగా ఆడడం జరిగింది. ఆ ఆటకు వాస్తవంగా తట్టుకోలేక ముఖాలు ఎక్కడ పెట్టుకోవడం తెలియదు. కానీ కెప్టెన్ నేతృత్వంలో ఆడడం వేరుంటదండి కదా. కెప్టెన్ ఉన్నప్పుడు ఆట వేరుంటది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ ఆట మజా ఉంటది. మాకు అసెంబ్లీ క్యాప్టెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే, గౌరవ కేసీఆర్ గారు సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు. ఆయనే ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారమే నడుస్తుంది అంతే తప్ప. అంటే ఇక కేసీఆర్ ఆట ముగిసినట్టేనా? ఒక మూర్ఖులతోని వాదన. వాస్తవంగా రాష్ట్రానికి ఏమైనా మంచి చేసేటోనికి మొక్క ముందు మాట్లాడితే బాగుంటుంది, కానీ చెడు చేసేటోని ముందు ఏం మాట్లాడతామని మా పార్టీ స్టాండ్ ఏందనేది, మేము ఏ విధంగా కొట్లాడాలి. వాస్తవంగా కాళేశ్వరం విషయంలో ప్రజెంటేషన్ అడిగినాం. ఆ ప్రజెంటేషన్ కి స్పీకర్ గారు అనుమతిస్తే ఆ ప్రజెంటేషన్ ప్రకారం రాష్ట్ర ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా నిజాలు ఇప్పటికే బయట పెట్టినాం. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. స్థానిక ఎన్నికలకు పోతే ఎవరైందని తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల్లో ఉన్నది, నెలలు పెడతా అంటారు కదా, నెలల్లో తెలిసిపోతే ఎవరైందని పాలనీలు. ఓకే, అయితే వెంకట్ గారు చెప్పండి, మీది కెన్యా జట్టు, అది ఇండియా జట్టు అన్నట్లు పోల్చారు ఆయన రామ్మూర్తి గారు. మీకు కేటీఆర్ వీరే ఎక్కువ, హరీష్ రావు ఎక్కువ, కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. సో దీనికి సంబంధించి చెప్పండి. కేటీఆర్ చెప్పకనే చెప్తున్నారు ఆయన కేసీఆర్ ఆట ముగిసినట్టే కానీ కేటీఆర్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పేసి. అయితే దీనిపైన ఈరోజు అసెంబ్లీలో కాళేశ్వరం మీద చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి టార్గెట్స్ ఉన్నాయి మీ దగ్గర? సార్, ముందుగా మీకు రామూర్తి నమస్కారం. ఫాల్తు మాటలు మాట్లాడడం కరెక్ట్ పాయింట్లే మాట్లాడతా కొన్ని. నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు మనం క్రికెట్ ఆడినప్పుడు కెప్టెన్ నాకు తెలిసి గ్రౌండ్లోనే ఉంటాడు అనుకుంటా. కెప్టెన్ స్టేడియంలో ఉండడు, బయట రెస్ట్ రూమ్లో ఉండడు, గ్రౌండ్లోనే ఉంటారు. గ్రౌండ్లో ఉంటేనే కెప్టెన్ అంటారు. కానీ కెప్టెన్ కాదు, కేసీఆర్ కెప్టెన్ కాదు, సెలక్షన్ కమిటీ మెంబర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేశారు. కెప్టెన్ కేటీఆర్ అంటున్నారు ఆయన. ఎట్లయినా ఇంటర్ప్రిట్ చేసుకో పాలిటిక్స్లో. కానీ ఒక మాట నేను చెప్తున్నా చూడండి సార్. సరే, వారు ఎంత అవహేళనంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల మాట్లాడినా కూడా నేను ఆ భాష వాడదలుచుకోలేదు. ఎందుకంటే నాకు కొంచెం విఘ్నత విచక్షణ ఉంది కాబట్టి నేను ఆ భాష వాడదలుచుకోలేదు. కానీ ఒకటైతే నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్. తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారికి అధికారాన్ని 10 సంవత్సరాలు కట్టబెట్టారు. ఆ ప్రజలే కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ని పరిమితం చేశారు. కాబట్టి 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు నాకు అధికారాన్ని కట్టబెట్టిరు, ఆ ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంటుందని చెప్పి కనుక వారికి ఉంటే మాత్రం, నిజంగా ప్రజా సమస్యలు ఉన్నాయని కనుక వాళ్ళు అనుకుంటే మాత్రం 100% బయటకు వచ్చి ప్రజల తరపున వాళ్ళు మాట్లాడే వకాలకు గుచ్చుకునే అవకాశం తీసుకోవచ్చు. కానీ తీసుకోలేదంటే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, అధికారం ఉన్నప్పుడే కేసీఆర్ గారు ముందుంటారు, అధికారం లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని బాధ పెట్టే, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సార్, నేను ఒక మాట చెప్తున్నా చూడండి. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉండేవారు, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఆ రోజు శాసనసభలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అంశం మీద ఒక ప్రాపర్ వేలో కనుక మనం పోతే బాగుంటుంది, దీనికి ఒక ప్రాపర్ ప్రిపరేషన్ కావాలి, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ని మీరు రీడిజైన్ పేరుతో మారుస్తున్నప్పుడు దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక భారం జరుగుతుందని చెప్పి అన్నప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వచ్చిరా అని చెప్పి చెప్పిండే ఆ రోజు కేసీఆర్ గారు. ఈరోజు కూడా ప్రిపరేషన్కి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళని కూడా అనాల్సి వస్తుంది, ప్రిపేర్ అయ్యి రాకుండా పీకనికి వస్తారా అని చెప్పి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఖజానాను మొత్తం ఏది నీళ్ళ పాలు చేసి. సార్, నేను ఏమంటున్నా అంటే చాలా కామెడీ కనిపిస్తుంది కొన్ని సందర్భాలు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు చెప్పిన విషయాన్ని వాదించే ప్రయత్నం చేస్తారు. క్యూసెక్కుల రూపంలో నీళ్లు కిందికి పోతాయి, టీఎంసీ రూపంలో ఆగుతాయి. బ్రిడ్జి కింద నుంచి కూడా క్యూసెక్కులు నీళ్లు పోతాయి, కనపడతాయి. అంత మాత్రాన ఆ నీళ్లు మన చేతికి దక్కినట్టు కాదు, ఆ నీళ్లు పంట పొలాలు పోయినట్టు కాదు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ పరిస్థితి కూడా, బ్యారేజ్ పరిస్థితి కూడా సేమ్ అట్లే సార్. సో అవి నీళ్లను ఆపడానికి లేదు, ఆ నీళ్లను మళ్లించడానికి లేదు. అయినా సరే క్లెయిమ్ చేసుకొని ఈరోజు మేడిగడ్డ ప్రవహిస్తుంది. గోదావరి జిల్లాలో ఈరోజు మీరు కట్టినా కట్టకపోయినా అది ఎప్పుడైనా ఆ ప్రవాహం ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచారం, ఎల్లంపల్లి ఇవన్నీ సస్యశ్యామలమై ఉత్తర తెలంగాణ ఎంతో అంత నీళ్లు అందించిన ఘనత ఉండే ఆ ప్రాజెక్టులకి. ఈరోజు కొత్తగా కాళేశ్వరం తీసుకొచ్చి మీరు ఏదైనా చేసిరా అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక భారాన్ని నుంచి. అయితే వెంకట్ గారు, అయితే ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్న అంశము ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే, మేము కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం జరిగా, మీరు మహబూబ్ నగర్లో కట్టిన ఒక పిల్ల డ్యామే సరిగా కట్టలేకపోయారు, అది మీ ఘనత అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అంటే ప్రాజెక్టులు కట్టడం కూడా రాదు కాంగ్రెస్కి, మేము అంత పెద్ద ప్రాజెక్టుని తెలంగాణకి ఇస్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు అని. వెంకట్ గారు,
ఆదిలాబాద్ నుంచి మొదలు పెడదాం. ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల వరకు, ఇటు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఖమ్మం వరకు, ఇదంతా మనం ఒకసారి లెక్క పెట్టుకుందాం. ఎన్ని ప్రాజెక్టులు గోదావరి నది మీద కానీ, గోదావరి ఉపనదుల మీద కానీ, కృష్ణానది మీద కానీ, కృష్ణానది ఉపనదుల మీద కానీ ఆ ప్రాజెక్టుల నిర్మాణం జరిగి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత మాత్రమే తెలంగాణ రాష్ట్ర రైతులకు వరి పంట రూపంలో ఈరోజు సస్యశ్యామలై అటు తాగునీటు సాగునీటికి అవకాశం దక్కింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్పతనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు చెప్తున్నారా ఇప్పుడు? సార్ ఒకటి అర్థం కాలేదు సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత మాకు అవకాశం ఎక్కడొచ్చింది సార్? 10 సంవత్సరాలు వాళ్ళ ఎలుబడిలోనే ఉండే కదా. ఏం చేసి సార్? కృష్ణానది నుంచి చెంబడి నీళ్ళు తీసుకొచ్చిరా? గోదావరి నది జలాన్ని ఈరోజు బెనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో ఎందుకు సార్ ఏది ఏపీ క్లెయిమ్ చేసుకుంటుంది? మాకు నీళ్లు ఉన్నాయి, వరద నీళ్లు మనం కనుక మంచిగా ఆపుకొని ఉండుంటే ఆ 240 టీఎంసీలు ఏదైతే ఉందో మనం కనుక ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే ఈరోజు వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండేనా సార్? ఎందుకు మనం దాన్ని మనం ప్రాపర్ వేలో వాడుకోలేకపోతున్నాం? మనం వదిలేస్తే వాళ్ళు వాడుకుందాం అనుకున్నప్పుడు వదిలేస్తే కర్మ ఎవరు పట్టించారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న కదా సార్. ఈరోజు మేడిగడ్డలో ఎందుకు నీళ్ళు ఆగుతలేవు? సుందిళ్ళ అన్నారంలో కూడా ఎందుకు నీళ్ళు ఆగుతలేవు? ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలు. అయితే రామూర్తి గారు దీనికి చెప్పండి. ఆయన వెంకట గారు అడుగుతున్నారు కదా, ఏదైతే గోదావరి నీటిని వినియోగించుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, జగన్ ప్రభుత్వంతో టైఅప్ అయింది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి రామూర్తి గారు. అని వాస్తవంగా తెలంగాణ ఏర్పడక ముందే వాస్తవంగా గోదావరి నీటి వాటా విషయంలో పూర్తి క్లియర్ గా ఏదైతే అక్కడ ఉన్న ఏదైతే మనకు ట్రిబ్యునల్స్ చెప్పడం జరిగింది. ఏదైతే 1486 టీఎంసీల వాటర్ ఉంటది గోదావరిలో, దాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ 518 టీఎంసీలు వాడుకోవచ్చు, అదేవిధంగా తెలంగాణ ఏదైతే 968 టీఎంసీలు వాడుకోవచ్చు. యాక్చువల్ గా వాస్తవంగా అందులో 400 నుంచి 500 కూడా వాడతలేదండి. ఎందుకంటే బ్రహ్మాండంగా చెప్పిండి మన ఏదైతే కాంగ్రెస్ మిత్రుడు, మీరే తెలంగాణ రాకపూర్వం ఒక ఎస్ఎల్బిసి తర్వాత మళ్ళీ డైరెక్ట్ ధవళేశ్వరం ఉంటుందండి. అంటే 750 కిలోమీటర్ల గోదావరి తెలంగాణలో ప్రవేశిస్తే ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉండదు. అలాంటి దుర్మార్గులు వీళ్ళు వాస్తవంగా తెలంగాణకు నీళ్ల విషయంలో ద్రోహం చేస్తేనే మా నీళ్లు మాకు కావాలి, తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఏడారని పాటలు రాసుకొని వీళ్ళ మీద కొట్లాడిన తెలంగాణ ఇక వీళ్ళు గోదావరి మీద కట్టినాం, ఏదైతే కృష్ణా మీద కట్టినాం అంటే కట్టే ఏందో చెప్తున్నా కదా. నేను చెప్తా అవన్నీ ఒక నిమిషం ఆగండి. షుగర్ పేషెంట్ ఉంటే ఉండు, ఓకే వెంకట గారు ఆగండి, ఆయన చెప్పండి. నన్ను అడిగిన క్వశ్చన్ ఓకే వెంకట గారు ఒక నిమిషం ఆగండి. ఆయన ఏం పర్సనల్ గా మాట్లాడలేదు. చెప్పండి రామూర్తి గారు, చెప్పండి. వెంకట గారు ఆగండి. వెంకట గారు ఒక నిమిషం ఆగండి, ఆయన చెప్పనివ్వండి, నేను అడుగుతాను. ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి. వెంకట గారు ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి. ఆ ప్రాజెక్టుల గురించి ఏదో చెప్తున్నారు, చెప్పనివ్వండి. సార్ వెంకట్ గారు ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి, ఆగండి. చెప్పండి రామూర్తి గారు, చెప్పండి. ఎవరి మధ్యలో వస్తాయి? నీళ్ళ మధ్యలో వస్తాయి నేను షుగర్ పేషెంట్, నువ్వు మధ్యలో వస్తే నువ్వు షుగర్ పేషెంట్. ఓకేనా? క్లియరా? ఓకే రైట్. రామూర్తి గారు రామూర్తి గారు మనకు సమయం అయిపోయింది. ఓకే రామూర్తి గారు మనకు సమయం అయిపోయింది. లాస్ట్ విషయం చెప్తా. ఓకే లాస్ట్ విషయం చెప్తా. ఎందుకంటే త్వరగా మాట్లాడుతూ బనకచెర్ల ఇష్యూ తీసుకోండి. బనకచెర్ల ఇష్యూ మా నుంచి కాదండి, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. అదే విధంగా కేంద్రం నుంచి వీళ్ళు అనుమతి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేసింది. కేంద్రం కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం లొల్లి చేస్తే అది ఆగింది, దానికి ఏ పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకుండా కట్టుకుందామని చూస్తున్నారు. రోజుకు 4 టీఎంసీలు తీసుకుపోయి 400 టీఎంసీలు ఎత్తుకపోదామని చూస్తే వాస్తవంగా గోదావరిలో తేలిన ఏదైతే వాటర్ ఉన్నదో గతంలో మనకు కేటాయించిన ఏదైతే 1486 టీఎంసీలు మాత్రమే కేటాయింపులు ఉండే, ఆ కేటాయింపులకు ఎక్కువ వాడుకుంటున్నారు. ఎందుకంటే 518కి ఏదైతే వాళ్ళు 776 వాడుకుంటారు అంటే 250 టీఎంసీలు ఎక్కువ వాడుకుంటారు. కాబట్టి అర్థమైంది సార్, అర్థమైంది. కరెక్టే, కరెక్ట్, రైట్. థ్యాంక్ యూ రామూర్తి గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు, ఏదైతే డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇద్దరికి కూడా.
ఏదైతే తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రావడం మీద మళ్ళీ చర్చకు వచ్చింది. కేసీఆర్ మౌనం వెనక కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కేసీఆర్ మౌనం వీడి అసెంబ్లీకి వచ్చి ఆయన గర్జన చూపిస్తే చూడాలని కూడా ప్రజలు ఆసక్తికరంగా ఉన్నారు. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.